ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్భాగవతము 46వ అధ్యాయము. ముందు భూమి పుచ్చుకుంది. ఊసర క్షేత్రాలు వచ్చాయి. అంటే ఉప్పుతో కూడిన పంటలు పండని ఇసుక పర్రలు ఏర్పడ్డాయి. దాని మీద మొక్క మలవదు. చెట్టు పుచ్చుకుంది. చెట్టులో నుంచి జిగురు కారుతుంది. అందుకే చెట్టు జిగురు వికారాన్ని సృష్టించకూడదు అంటారు. నీటి యందు బుడగగాని నురగగాని ఉంటే అది బ్రహ్మహత్యా పాతక రూపము. ఆచమనం చేసేటప్పుడు నీటిలో బుడగ గాని నీటి యందు నురుగు గాని ఉంటే ఆ నీళ్లను పక్కకు వదిలేస్తారు. కొత్తగా ప్రవాహం వచ్చే ముందు పెద్ద పెద్ద నురుగు వస్తుంది. దాంట్లోకి ప్రవేశించి స్నానం చేయటం కానీ నరుగు పెట్టుకోవటం కానీ చెయ్యరు. స్త్రీల యందు రజోగుణ దర్శనము బ్రహ్మహత్యా పాతక రూపము. వారి యందు ఆ నియమం ఉంచారు. ఇంద్రుడు తన బ్రహ్మహత్యా పాతకం నుంచి నివారణ పొంది మరలా సింహాసనాధిష్ఠుడయ్యాడు. ఒకసారి బృహస్పతి సభలోకి వచ్చినప్పుడు లేవనందుకు సంభవించిన పాపము ఇప్పటికీ తను సింహాసనం మీద సంతోషంగా కూర్చున్నాను అనటానికి వీల్లేకుండా ఎన్ని కష్టాలు ఒకదాని వెనుక ఒకటి తీసుకొచ్చేస్తుంది. విశ్వరూపుడు మరణించాడని కృష్ణ ప్రజాపతికి తెలిసి కోపంతో ఒక పెద్ద యజ్ఞం మొదలుపెట్టాడు. ఇంద్రుడిని సంహరించే వేరొక కొడుకు యజ్ఞంలో నుంచి రావాలి అన్నాడు. యజ్ఞం పరిసమాప్తం అవుతుండగా ఒక బ్రహ్మాండమైన రూపము యజ్ఞగుండంలో నుంచి బయటికి వచ్చింది. ఆ యజ్ఞగుండంలో నుంచి బయటికి వచ్చిన రూపానికి పేరు తండ్రి పెట్టలేదు. అది పుట్టి పుట్టగానే మొత్తం బ్రహ్మాండము ఎంతవరకు ఉన్నదో అంతవరకు వ్యాపించేసి నిండిపోయింది. ఇంకొక చోటు లేదు. అంతా నిండిపోయింది కాబట్టి దానికి వృతాసురుడు అని పిలిచారు. ఆయన తలకాయ నరకటానికి ఇంద్రునికి 1 ఏడాది కాలం పట్టింది. అతడు పుడుతూనే ఆకాశం అంతటినీ నోట్లో పెట్టుకుని చప్పరించాడు. తరువాత అదేమైనా రుచిగా ఉంటుందేమోనని ఒక్కొక్క గ్రహాన్ని నాకి అవతల పారేస్తూ ఉండేవాడు. అలా గ్రహాలను నక్షత్రాలను బ్రహ్మాండాలను అన్నిటినీ చేత్తో పట్టుకుని వాటిని నాకి అవతల పారేస్తూ ఉండేవాడు. వాడు పుడుతూనే ఇంద్రుడనేవాడు ఉండాలి, ఎక్కడ ఉంటాడు అని అడిగాడు. అతను తనను చంపటానికి వస్తున్నాడని ఇంద్రుడికి తెలిసిపోయింది. ఇంద్రుడు సైన్యమంతా తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. వీరు వేసిన అస్త్రాలను తన గుప్పెటితో పట్టుకుని నోట్లో వేసుకుని చప్పరించేశాడు. ఇక వానితో యుద్ధం లాభం లేదని ముందు బ్రతికితే చాలనుకుని దేవతలందరూ పారిపోవటానికి నిశ్చయించుకున్నారు. శ్రీమన్నారాయణ దర్శనం కోసము వైకుంఠ ద్వారం దగ్గరకు వెళ్లి శ్రీమన్నారాయణ ప్రార్థన చేయసాగారు. ఆయనకు ఆర్తత్రాణపరాయణుడు అనే బిరుదు. ఆర్తితో ప్రార్థన చేస్తే తప్పు చేశాడా ఒప్పు చేశాడా అని చూడడు. గబాలున వచ్చి దర్శనమిచ్చి రక్షిస్తారు. తనను నమ్మిన వారి పట్ల అలా ప్రవర్తిస్తారు. స్వామి దర్శనమిచ్చి మీరేమీ బెంగపెట్టుకోకండి, భయపడకండి అని అభయ ప్రకటన చేశారు. వెంటనే స్వామి వృత్తాసురుని సంహరించి మిమ్మల్ని రక్షిస్తాను అనలేదు. ఇక్కడ పొరపాటెక్కడో జరుగుతుంది. బ్రహ్మజ్ఞానుల పట్ల జరుగుతుంది. అందుకని ఇప్పుడు గురువుల అనుగ్రహం ఎలా ఉంటుందో వారి త్యాగం ఎలా ఉంటుందో చూపించాలి అనుకున్నాడు. మిమ్మల్ని రక్షించటానికి మీ కస్త్రశస్త్రాలన్నీ పోయాయి. వృత్తాసురుని సంహరించటానికి కావలసిన ఆయుధము ఇవ్వగలిగిన వాడు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు. ఆయనే దదీచి మహర్షి. మీకు కావలసిన ఆయుధము ఆయన శరీరం నుండి వస్తుంది. ఆయన నిరంతరము నారాయణ కవచ పారాయణ చేశాడు. అందుకే ఆయన దగ్గరకు వెళ్ళి మీ శరీరం ఇచ్చేయమని అడగండి. ఆయన బ్రహ్మజ్ఞాని, తన శరీరం ఇచ్చేస్తాడు. తరువాత లోపల ఉన్న ఎముకలను పైకి తీసి మూటగట్టుకుని తీసుకెళ్లి విశ్వకర్మకివ్వండి. అందులో నుంచి వజ్రాయుధం తయారు చేస్తాడు. దానితో వృత్తాసురుడు సంహరింపబడతాడు. అందుకని దదీచిని ప్రార్థించండి అన్నాడు. గతంలో కృష్ణ ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుని సంహరించటం వలన తనకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. ఇప్పుడు మరలా వృత్తాసురుని సంహరించటం వలన తనకేమైనా కీడు మూడుతుందేమో అన్న ఆలోచన ఇంద్రునికి కలిగింది. ఈ విషయమే దేవతలకు చెప్పాడు. అప్పుడు దేవతలు, మేము నీ చేత అశ్వమేధ యాగం చేయించి ఎలాగో ఒకలా బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తుడయ్యేలా చూస్తాము. ముందు వెళ్ళి దదీచి శరీరాన్ని అడగాల్సింది అడుగు అని చెప్పారు. అప్పుడు పరిగెత్తుకుంటూ దేవతలను తీసుకొని దదీచి దగ్గరకు వెళ్ళాడు.